నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గుంటూరు ల్యాండ్ అక్కడ అవనున్నట్టు తెలుస్తోంది. 11:45 కందుకూరులోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వద్ద అధికారులు ప్రముఖ నేతలతో మాట్లాడనున్నారు. 12 గంటలకు దుబాగుంట మున్సిపల్ ఆఫీస్కి చేరుకోనున్నారు. ఆ తర్వాత 12:50 వరకు వివిధ కార్యక్రమాలతో పాటు ప్రారంభోత్సవాల్లో పాల్గొనున్నారు. కందుకూరులోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ బహిరంగ సభలో మాట్లాడడంతో పాటు మున్సిపాలిటీలోని ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడతారు. అనంతరం హెలీప్యాడ్ వద్దకు చేరుకుని ఉండవల్లికి తిరిగి పయనమవుతారు. ఇక సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఈరోజు నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గుంటూరుకు ల్యాండ్ అవనున్నారు. 11:45 కందుకూరులోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వద్ద అధికారులు ప్రముఖ నేతలతో మాట్లాడనున్నారు. ఇక 12 గంటలకు దుబాగుంట మున్సిపల్ ఆఫీస్కి చేరుకుని ఆ తర్వాత 12:50 వరకు వివిధ కార్యక్రమాలతో పాటు ప్రారంభోత్సవాల్లో పాల్గొనున్నారు. కందుకూరులోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ బహిరంగ సభలో మాట్లాడడంతో పాటు మున్సిపాలిటీలోని ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడతారు. అనంతరం హెలీప్యాడ్ వద్దకు చేరుకుని ఉండవల్లికి తిరిగి పయనమవుతారు. ఇక సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ని ప్రకాశం జిల్లా నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. కార్యక్రమంలో భాగంగా అంటే ప్రతి నెలలో ఒక వారంలో ఒక్కొక్క జిల్లా అనేది ఒక్కొక్క నియోజకవర్గం పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు దానిలో భాగంగానే నేడు ఈ రోజు 11 అంటే ఈ రోజు కందుకూరు రానున్నారు. నెల్లూరు జిల్లా కందుకూరు రానున్నారు. ఇక్కడికి సంబంధించి చూస్తే ఉదయం చంద్రబాబు నాయుడు 11 గంటలకి ఉండవల్లి నుండి బయలుదేరతారు. అలాగే 11:45 కందుకూరులోని హెలీప్యాడ్ అంటే గవర్నమెంట్ కాలేజీ కందుకూరులోని గవర్నమెంట్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి చేరుకుంటారు. అనంతరం అక్కడ అధికారులతోటి అలాగే పొలిటికల్ లీడర్స్ తోటి కొంచెం జస్ట్ మాట్లాడి అక్కడి నుండి మున్సిపల్ కందుకూరులోని మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని అక్కడి నుండి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే దీనికి సంబంధించి స్వచ్ఛాంధ్ర సంబంధించి డంపింగ్ యార్డులకు సంబంధించి కానీ అలాగే అనేక స్వచ్ఛ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం 2 గంటలకి అంటే 2:30 సమయంలో కందుకూరులోని మార్కెట్ యార్డుకి చేరి బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రజలతో మమేకమవుతూ అక్కడ వాళ్ళతోటి చర్చా కార్యక్రమం జరుగుతుంది. అనంతరం 2:45 మళ్ళీ కందుకూరులోని హెలిప్యాడ్కి వెళ్ళటం, అక్కడి నుండి తాడేపల్లి వెళ్ళే ప్రోగ్రామ్ లో భాగంగానే ఈ రోజు చంద్రబాబు రావటం జరుగుతుంది. దీంట్లో భాగంగా అంటే స్వచ్ఛాంధ్రకు సంబంధించి రాష్ట్ర మొత్తం గతంలోనే అనేక ప్రోగ్రాంలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అనేది స్వచ్ఛంగా అంటే
శుభ్రంగా ఉండాలనే విధంగానే అనేక కార్యక్రమాలు అనేది చంద్రబాబు పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా పెట్టడం నెల ఫస్ట్ ఏదో ఒక వారంలో ఎట్టి పరిస్థితిలో ఒక నియోజకవర్గానికి ఆయన రావటం, అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ ఏర్పాట్లు అనేది సంభావోత్సవాలు చేయటం కానీ అక్కడ స్వచ్ఛతకి ఏం చేయాలనే దాని మీద నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం. దీంట్లో భాగంగానే కందుకూరు జరుగుతుంది. చంద్రు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.